మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువ మీదకు వచ్చినాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. మరి ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి దేవుని పిల్లారా, మనల్ని మన కుటుంబాలని మంచి ఆరోగ్యం నెమ్మదినిచ్చి ఎన్ని మేలులు చేసిన దేవుడికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామలో శిరస్సు వంచి వందనాలు తెలియజేసుకుంటూ ఎన్ని మేలులు చేసిన దేవుడికి చిన్న ఆరాధన చేద్దాం. దేవుని పిల్లారా, ఆరాధనా 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 ఆరాధనా. చెమ్మగలిగిన దేవుని పిల్లలు మనం చూడగలిగితే ఎస్తేరు గ్రంథం 10:3 ఒక మాట రాయబడింది. దేవుని పిల్లరా, యూదుడైన ఈ మొర్దెకై అంట రాజు దగ్గరంట ఒక ప్రధానమంత్రిగా ఉన్నాడండి. దేవుని పిల్లారా, అంటే మొర్దెకై అంట ఒక రాజు దగ్గర ప్రధానమంత్రిగా ఉండి అందరితో సమాధానంగా ఉన్నాడంట. దేవుని పిల్ల అంటే చిన్నల మొదలుకొని అధికారము కలిగిన వారితో అందరితోనంట సమాధానము కలిగి ఉన్నాడంట. దేవుని పిల్లారా, అందరితో సమాధానం కలిగి ఉండటం వలన ఏంటి అని మనం చూడగలిగితే దేవుని పిల్లారా, నిజంగా అధికారం కలిగిన వ్యక్తి, ఒక అధికారం పోస్టులో ఉన్న వ్యక్తి దేవుని పిల్లారా, చిన్న పిల్లల కాడి నుంచి చిన్నవారి కాడి నుంచి కూడా ముసలవారి వరకు రాజ్యంలో కానీ ఏ విషయంలో కానీ అందరితో ఒక మంచి స్నేహభావం కలిగి ఉంటే దేవుని పిల్లారా, చెడు పని చేయడానికి వీల్లేదు. చెడు పని చేసినప్పుడు గద్దించిన ఆ మాటకు లోబడతారు. ఇవాళ చూడండి, ఒక చెడ్డ పని చేసే వ్యక్తిని ఒక అధికారంలో ఉన్న వ్యక్తి కానీ గద్దించినప్పుడు తిరగబడటము, కొట్టడము, చంపేయటము ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం దేవుని పిల్లరా. కానీ కారణం ఏంటంటే సమాధానం అనేది లేకపోవటం వలన ఈ కక్షలు, కొట్టుకోటాలు ఇవన్నీ కూడా. అందుకని ఈయనంతా ఒక రాజుకి మంత్రి అయి ఉండంట, ఇదిగో చిన్న పేదవారి మొదలుకొని గొప్ప స్థితిలో ఉన్నంత వారి వరకు కూడా అందరితో సమాధానం కలిగి ఉన్నాడంట దేవుని పిల్లారా. అందుకనే మనం కూడా భూమి మీద దేవుడు ఒక మాట చెప్తూ మనకి, ఊరేనైనా కనిపించే నీ సహోదరుని ప్రేమించి సమాధానంగా ఉండలేని నువ్వు కనిపించని నన్ను ప్రేమిస్తున్నాను ఆరాధిస్తున్నానంటే నన్ను నమ్మమంటావా? వేషధారి, నీ భక్తి అబద్ధమేను అంటాడనమాట. కనుక మనము కూడా భూమి మీద ఉన్న వారందరితో దేవుని పిల్లరా సమాధానము కలిగి మనం ఉంటే దేవుడికి మనం బాగా నచ్చుతాం. మనమంటే దేవుడు చాలా ఇష్టపడతాడు. దేవునికి నచ్చేవారిగా, ఇష్టపడేవారిగా భూమి మీద అందరం సమాధానము కలిగి సహోదరుడు సహోదరి అని సమాధానము కలిగి చక్కగా దేవుడికి నచ్చినట్టుగా బ్రతికే విధంగా ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి నైనా, భూమి మీద ఉన్న మాకు అందరికి కూడా నైనా సమాధానం అనే మనసును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. దేశాలు, కోపాలు నైనా, కక్షలు మా మధ్యలో లేకుండా ఇదిగో తండ్రి, భారతదేశంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా అన్న తండ్రి నైనా, ఇదిగో తండ్రి, ఒక అక్క చెల్లెలుగా, అన్న తమ్ములుగానైనా, ఒక కుటుంబ సభ్యులుగా నా తండ్రి మేమందరము ప్రేమ కలిగి ఉండునట్లు కృప చూపమని అడుగుతున్నా తండ్రి నైనా. ఏ కుటుంబంలో అయితేనైనా తల్లిదండ్రులకి బిడ్డలకి సమాధానం లేక ఒకళ్ళ మీద ఒకళ్ళ కొట్టుకుంటూనైనా గొడవలు పడుతూ ఎంతమంది అయితే ఇబ్బందులు పడుతున్నారు తండ్రి, వారందరికి కూడా సమాధానం అనే మనసు కలుగు చేసి నీ కృపలో భద్రపరచమని అడుగుతూ తండ్రి, చదువుకుంటున్న బిడ్డలునైనా ఇదిగో చిన్నపిల్లలు మొదలుకొని అవనస్తుల వరకు దుష్టుడు ముట్టకుండా మీ కంచె, మీ కాపుదలు చక్కగా చదువుకోవడానికి కృపణను గురించి సహాయం చేయమని, వయసులోను జ్ఞానంలో నీ దయలో పెద్దలు బిడ్డలను ఆశీర్వదించి మరి మహిమ పొందమని క్రీస్తు ద్వారా ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.